26 కులాలకు జరిగిన అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తొలగించిన దానిపై చర్చిస్తున్నాం. చర్చలో భాగంగా కుర్మారావు గారు చందానగర్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను కూడా ఈ కులాల్లో తీసే వ్యక్తుల్లో నేను కూడా ఒక బాధ్యత ఉందండి. ఓకే. ఇది ఏదైతే తెలంగాణ విడిపోకముందు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మేము బీసీలుగా మమ్మల్ని కన్సిడర్ చేసేవారండి. ఇప్పుడు ఆ డివైడ్ అయిన తర్వాత అంటే బీసీలుగా ఉన్న వాళ్ళని ఎక్కడ మరి ఒకసారి స్టేట్ డివైడ్ అయిన తర్వాత మరి ఓసీలుగా ఒకేసారి ఎలా పరిగణిస్తారో మరి మన మిత్రులందరికీ ఈ సభాముఖంగా మీరు తెలియజేయవలసిందిగా వినియోగించుకుంటున్నామండి. ఇంకొకటి ఇంటింటి సర్వే అని చెప్పి వచ్చారండి. వాళ్ళకి మా కులము కళింగ అనే కులము అని ఉందేమో చూడండి అంటే అసలు ఆ లిస్ట్ లో ఎక్కడా లేదు. కళింగ సామాజిక వర్గం అండి. ఎక్కడా మరి రెవెన్యూ ఆ రికార్డులోనే కళింగ సామాజిక వర్గం అని చేస్తే లేదని చెప్తారు. మరి ఇంటింటి సర్వేలో మమ్మల్ని ఏ రకంగా మరి మమ్మల్ని మేము ఇక్కడే వచ్చేస్తున్నాం గత 50-60 సంవత్సరాల నుంచి. మమ్మల్ని మరి ఏ రకంగా యాడ్ చేస్తారు, ఎలా ఇంటింటి సర్వే చేస్తారు అనేది కూడా ఇది ఒకటండి. ఇంకొకటి మా క్యాస్ట్ లో ఉన్న చాలా మంది హిందువులు ఇంకా మనం ఇదే క్యాస్ట్ లో ఉంటే మనం ఓసీలుగానే ఉండాలని చెప్పేసి క్రిస్టియన్స్ లోన ఇతర మతాల్లోకి ఈ రకంగా కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఒక రీజన్ అండి. ఏంటంటే ఇక్కడ మనం ఉంటే తెలంగాణలో ఇంకా మనకి రిజర్వేషన్ రాదు, మనం ఓసీలుగానే ఉండాలి, ఆల్రెడీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, మన ఓసీలో ఉంటే ఇంకా అసలే మనకి ఫ్యూచర్ అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతో దీన్ని కొంతమంది క్రిస్టియన్ మతస్థులు క్యాచ్ చేసుకొని వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా, వీళ్ళకి ఎలాగా రిజర్వేషన్ రాదు, వీళ్ళని ఏదో రకంగా మనం లోపరుచుకొని మన దాంట్లో చేసుకుందాం అనే ఆ రకంగా కూడా జరుగుతుంది. అంటే ఒక హిందువుగా పుట్టిన నేను బలవంతంగా మత మార్పిడి చేయడానికి గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తుంది. సార్ కుర్మారావు గారు, మీ సమస్య అర్థమైంది. పుట్టిన కులాన్ని మతాన్ని మార్చుకోవడం కూడా అది నేరమే, అది కరెక్ట్ కాదు. మీ వాళ్ళకి అవేర్నెస్ చేయండి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు. అంటే ఈ ప్రభుత్వమే ఒక రకంగా ప్రోత్సహిస్తున్నట్టుగా మనం భావించాలి సార్. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను బీసీలుగా ఉన్నవాడిని సడన్ గా ఓసీగా వెళ్ళి ఈ రోజు నాకు రెవెన్యూ రికార్డులో కూడా ఎక్కడ మా కులం అనే ప్రస్తావనే లేదండి. ఇప్పుడు నేను ఏమి అని చెప్పుకోవడానికి కూడా లేదు. మనిషి కన్నాకు ఒక పేరు ఉంటది, కులం అన్నాకు కూడా మనం ఏంటి అనేది మనకు ఒక మీకు జరిగిన అన్యాయం. కుర్మారావు గారు, మీకు జరిగిన అన్యాయం గురించే మేము చర్చిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వందలాది కాల్స్ వస్తున్నాయి, ఒకళ్ళతోటే మాట్లాడలేం. మీ బాధ అర్థమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ కూడా తెప్పించుకుంటారు. ప్రైమ్ 9 వేదికగా చర్చ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఛానల్లో చూస్తున్నారు. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది ఎందుకంటే ఇది ఒక రకంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కృష్ణమనాయుడు గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర కొప్పుల అండ్ పోలినాటి వెలమ ఫెడరేషన్ నుంచి మీరున్నారు. కొన్ని శతాబ్ద కాలంగా కాకుండా కొన్ని వందల సంవత్సరాలు మీ పూర్వీకులు వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది నాది అది మాంది అని కాకుండా మన రాష్ట్రం ఒక తల్లి లాంటి ఇల్లుగా ఇక్కడ ఉన్నారు. అన్నదమ్ములుగా విడగొట్టింది తెలంగాణ. అది సమస్యలను బట్టి ఏదేమైనా మీ కుల వృత్తులు ఏమేమి చేస్తారు, ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ పోలినాటి కొప్పుల వెలమ? ముందుగా గౌరవనీయులైన ఎండి మరియు సిఎండి గారికి అలాగే సిఇఓ గారికి ఇప్పుడు డిబేట్లో మీరు మా ముందు ఎన్నో సమస్యల్ని వివరించి మా అందరికీ చేదోడు వాదోడుగా నిలిచిన మీకు కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. అయితే మేము కొన్ని వంద సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నట్లు ఇక్కడ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మేము మాది కొప్పుల వెలమ కులము. మరియు నేను కొప్పుల వెలమ పోలినేటి వెలమ రెండు కులాలకి సంబంధించి ఇక్కడ నేను రాష్ట్ర సెక్రటరీగా. కొప్పుల వెలమ పోలినాటి వెలమకి కులపరంగా ఏమన్నా వృత్తుల్లో వేరియేషన్ కానీ వ్యత్యాసం ఏం లేదు, ఇద్దరు ఒకటే సబ్ కాస్ట్ లేదు. అంటే వాళ్ళకి వీళ్ళు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో కూడా ఈ 2 సామాజిక వర్గాలు ఉన్నాయి. పూర్వకాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక వృత్తుల్లో మిళితమైపోయారు ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలు కూడా ఒకరికొకరు పెళ్లి సంబంధాలు కూడా చేసుకోవడాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ వృత్తి వ్యవసాయం, చేస్తే వ్యవసాయం లేకపోతే సహాయం. ఓకే, కాబట్టి మేము సహాయం చేసే గుణమే ఎక్కువ ఉన్నటువంటి. ఎంతమంది ఉంటారు ఇక్కడ మీరు తోటలుగా మీ వాళ్ళు? ఈ కొప్పుల వెలమ, పోలినేట వెలమ 2 కులాలు కలిపి సుమారు 4 లక్షల వరకు. అటు ఖమ్మం దగ్గర నుంచి, అదే తెలంగాణ ఉన్న 31 ఖమ్మం దగ్గర నుంచి 31 జిల్లాల్లో, ఖమ్మం దగ్గర నుంచి ఇటు మన ఈ జిల్లాల వరకు, హైదరాబాద్ వరకు. ఏ వృత్తులు చేస్తారు మీ సామాజిక వర్గం? ఇద్దరు కూడా ఎక్కువ వ్యాపారంలో కూడా ఉన్నారు. ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఎందుకు వ్యవసాయం చేస్తారు, చేయిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో ఇక్కడికి వచ్చేసరికి మేము అప్పుడు మా పూర్వులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడి మమ్మల్ని చదివించి కొద్దిగా ఫ్యాక్టరీస్లోన వాటిల్లో వీటిల్లో ఉద్యోగాల్లో, చిన్న చిన్న ఉద్యోగాల్లో మమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. మరి అలాగే మా ద్వారా పునరుత్పత్తి అయినటువంటి మా యొక్క సంతతి ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే అన్ని విధాలుగా ఈ తెలంగాణకే మేము పన్నుల రూపంలో కొన్ని కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అప్పటి జలగం వెంగళరావు గారు టైంలో 1970లో ఆయన ఏం చేశారంటే, మేము మీకు వివరాల్లోకి వెళ్లే ముందు చాలా వివరాలు ఉన్నాయి. నష్టపోవడానికి మీరు ఇప్పుడు సమయం మనకి 26 కులాలతో చేపడితే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. మూలాల్లోకి వెళితే మీ కులం ఏమి నష్టపోయింది 11 సంవత్సరాలుగా ముఖ్యంగా చెప్పేది, మా కులం నష్టపోయేది ఏంటంటే ఎడ్యుకేషనల్గా చాలా నష్టపోయారు పిల్లలు. ఓకే, గత 11 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఒకటి ముఖ్యంగా ఇది ఎంత దురదృష్టకరం అంటే ఈ కులాలని తొలగించటం. మనం విడిపోయేటప్పుడు భౌగోళికంగా విడిపోయాం, కానీ సామాజికంగా కలిసే ఉందాం, అన్నదమ్ముల్లా ఉందాం. మరి మన గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అక్కడ కులం రాఘవరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరిగినప్పుడు, నాన్నగారు పేదల పక్షపాతి, తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తారు అని గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో చేసేది వాళ్ళే, న్యాయం చేసేది వాళ్ళేనా? చేసేది వాళ్ళే. అర్థం కాలేదు ఇన్నాళ్ళు అర్థం కాలేదంటే మబ్బులో ఉండిపోయామండి. ఆ మబ్బులో నుంచి మరొక చాలా ఇంపార్టెంట్ చిన్న విషయం నేను చెప్తానండి. మరి సామాజికంగా కలిసి ఉందాం అనే వ్యక్తులు ఒకే భాష మాట్లాడుకుంటున్నాం. మనం ఒకే రాష్ట్రంలో మొన్నటి వరకు కలిసి ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఈ కులాలని పక్క రాష్ట్రాల్లో ఈ కులం ఉందండి. ఈ కొప్పులవేలం కులం అటు ఒరిస్సాలో ఉంది బీసీ జాబితాలో, అటు తమిళనాడులో ఉంది. తమిళనాడు నుంచి అప్పుడు మనం విడిపోవడం, అదే ఆంధ్ర రాష్ట్రం శ్రీరాములు గారు టైంలో విడిపోయినా సరే వాళ్ళు దూరదృష్టితో ఈ యొక్క కులాలకి, ఇవి వెనుకబడిన కులాలు, వీళ్ళని తొలగించకూడదని ఆ గవర్నమెంట్స్కి ఒరిస్సా అండ్ తమిళనాడు వాళ్ళకి ఉన్నటువంటి స్పృహ అయినా కనీసం ఈ కేసీఆర్ గారి దీనికి లేదు. అన్యాయం అయిపోయాం. కృష్ణమనాయుడు గారు, మీకోటి చెప్తున్నాను ప్రైమ్ నైన్ వేదికగా, విషయం ఏదైనా ఒక అనాలోచిత నిర్ణయాలతో, అధికారుల అత్యుత్సాహంతో, అప్పటి ప్రభుత్వ అధినేతలు ఏదో చేసేయాలనుకున్నారు, బీసీలకు అన్యాయం చేశారు. ఏదేమైనా 11 సంవత్సరాల తర్వాత సమాజహితం కోసం ప్రైమ్ నైన్ మీకోసం పోరాడుతుంది.